ఒక పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నావు. లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకే కాదు రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు. రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు. చేతనైతే గా పని చేయి. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు. వాళ్ళ కొంప ఉచ్చుకున్నావు. ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చేతనైతే నెలకు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి రోడ్డు మీద పడుతున్న కుటుంబాలను ఆదుకో, గా పని చేయి. కేసీఆర్ ఒక ముసలాయనకే ఇస్తున్నాడు, లేదా ముసలవ్వకే ఇస్తున్నాడు, నెలకు 2,000 రూపాయలే ఇస్తున్నాడు. నాకు ఓటేయండి, ముసలవ్వకు ముసలాయనకు ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 అన్నావు. దమ్ముంటే నెలకు 8,000 రూపాయలు ముసలవ్వకు ముసలయ్యకు ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఏళ్లుండు, నిక్షేపంగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము కూడా కోరుకుంటున్నాం, ఈ పొంకనాల పోతిరెడ్డి గారి మాటలు ఏవైతే నమ్మి ప్రజలు మోసపోయినరో, ఈ పొంకనాలిని ఏదైతే ఆగమైనరో, నల్లగొండ జిల్లాలో ప్రజలే నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా. మాకేం తొందర లేదు. ఇదే తెలంగాణ ప్రజలు మా మీద ప్రేమతో దయతో 10 ఏళ్లు మాకు అవకాశం ఇచ్చినారు. ఇస్తే ఇదే నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. దామెరచెర్లలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టుకుంటా ఉన్నాం. అద్భుతంగా నల్లగొండ పట్టణాన్ని మార్చుకున్నాం. మిర్యాలగూడ డెవలప్మెంట్ చేసుకున్నాం. ప్రతి మున్సిపాలిటీని, ప్రతి పల్లెను అపురూపంగా అభివృద్ధి చేసి చూపెట్టినాం. నల్లగొండ జిల్లాను మొత్తం భారతదేశంలోనే వరి పండించే విషయంలో నంబర్ 1 జిల్లాగా చేసుకున్నాం. ఫ్లోరోసిస్ ను అనే భూతాన్ని మీరు పెంచి పోషిస్తే దాన్ని తరిమి కొట్టినాం. ఇవాళ జిల్లాలో ప్రతి రంగంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏ రంగమైనా తీసుకో, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అనే మాట తీసుకొచ్చినాం. కానీ మోసపోయి ప్రజలు ఓట్లేస్తే మేము కూడా సరిగ్గా ప్రజలకు చెప్పకపోతే కొంత మోసం జరిగింది. ఇక్కడ మా మైనారిటీ సోదరులు ఉన్నారు. మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళంతా ఒకటే, బీజేపీకి బి టీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది. మరి ఇవాళ ఏం జరుగుతున్నది దేశంలో? రాహుల్ గాంధీ గారేమో అక్కడ మాట్లాడతాడు ఢిల్లీలో, చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? రాహుల్ గాంధీ ఏమో మోడీ దొంగ అంటాడు. నేను అంటలేను, రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? హమారే బడే బాయ్ హై, చోర్ నహీ హై, హమారే బడే బాయ్ హై. నా పెద్దన్న మోడీ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు. రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు ఫ్రాడ్, దొంగ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అదానీ ఫ్రాడ్ నయ్యే, అదానీ హమారే ఫ్రెండ్ హై. నా దోస్తు అదానీ, అందుకే నేను దావోస్ పోయి అలై బలై చేసుకుంటాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లేదు, ఏమి లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ పెడతాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళేమో లిక్కర్ స్కామ్ అయింది, అందులో కవితమ్మ అరెస్టు కరెక్టే అని వీళ్ళు మాట్లాడతారు. 4వ మాట, అన్నిటికన్నా ముఖ్యమైన మాట, రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో గుజరాత్ మోడల్, ఫేక్ మోడల్, యుద్ధ మోడల్, గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? లేదు లేదు లేదు, తెలంగాణను గుజరాత్ మోడల్లో తీసుకుపోతా అని ఈయన అంటున్నాడు. నాకు తెలియక అడుగుతున్న మిత్రులారా, అసలు ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు? రేవంత్ రెడ్డి మోడీ కోసం పనిచేస్తుండా, రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యాది పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా, ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో నంబర్ 1 పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్లతో అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. 40 సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు. గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఇప్పటికి 10 సార్లు అన్నా, ఈ మాట 10 సార్లు అన్నా ఇప్పటికీ. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు.